అయ్యా వచ్చే ఏడాది కూడా కట్టరని చెప్పు. ఎట్టయ్యా? కాదని వస్తే మా సీమ భూములు వాళ్ళ వెన్నుపూసలతో దున్ని శిస్తు కడతామని చెప్పు. ప్రమాదమేమో. రాని ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా. అలాగే. కరువు తీరే వరకు మన ప్రజలెవరూ కూడా బ్రిటిష్ వాళ్లకు శిస్తు కట్టకండి. ఏయ్, ఆ బళ్ళు తిరిగి నరసింహారెడ్డికే పంపించండి. నా ప్రజలకి మన ధాన్యాన్ని పంచండి. నా రాజ్యంలో ప్రజల్ని శిస్తు కట్టద్దని చెప్పి నరసింహారెడ్డిలా నేను బ్రిటిష్ వాళ్ళని ఎదిరించలేను. నేను ఎదిరించలేను. అందరి నిర్ణయం ఇదేనా? వీరారెడ్డి, ఒక పాలెగాడి రాజ్యంలో ఇంకొక పాలెగాడు తలదొర్చకూడదు. పదండి నాయన, ఇక్కడ ఎవరి రాజ్యం వాడితే ఎవడి పాలన వాడితే మన దారి నరసింహారెడ్డి దారి.